నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆలుగడ్డ కూర చేస్తారు కదా, ఆ ఫంక్షన్స్లో చేసేటువంటి ఆలుగడ్డ కూరని ఏ విధంగా చేయాలో తయారు చేసి మీకు చూపిస్తానండి. ఈ రెసిపీని ఫాలో అయ్యారంటే మీకు అదే టేస్ట్, అదే టెక్స్చరు ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది. ఈ రెసిపీని ఫాలో అయ్యి మీరు కూడా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. దీన్నే ఆలుగడ్డ కూర అంటారు, బంగాళదుంప వెట్ ఫ్రై అంటారు, పొటాటో కర్రీ అని కూడా అంటారు. ఇది వైట్ రైస్లోకైనా దోశలో స్టఫింగ్ చేస్తారు చూడండి, అందుకు ఇంకా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. రండి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 5 బంగాళదుంపల్ని తీసుకున్నాను. తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేశానండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. అంటే సుమారు బంగాళదుంపల్ని పట్టి ఈ 5 దుంపలకి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇది వేడంతా చల్లారిన తర్వాత మూత తీయండి. బంగాళదుంపలు అయితే ఈ విధంగా ఉడికిపోయాయి. ఈ విధంగానే ఉడకాలి. ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. ఈ బంగాళదుంప ఉడికేదాన్ని బట్టి మన కూరకి మంచి టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. బంగాళదుంపలు బాగా ఆరిపోయాయండి. మనము ఈ పైన పొట్టు తీయటానికి బాగా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని స్కిన్ మొత్తం తీసేసేయండి. ఈ బంగాళదుంపల తొక్కని, బంగాళదుంపలు ఉడికిచ్చిన నీళ్ళని నేను పడేయనండి. ఈ వాటర్ని మొక్కలకి పోస్తాను. ఎందుకంటే ఇందులో కూడా వైటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ మొక్కలకి మంచి పోషకాన్ని అయితే ఇస్తాయి అన్నమాట. తొక్క తీసుకొని పెట్టుకున్నాను అన్ని దుంపలకి. దీన్ని ఈ విధంగా కట్ చేయండి. మీరు కటింగ్ ట్రే తీసుకొని చేయండి. నాకైతే ఇలా అలవాటు, అందుకొని చేతిలోనే కట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని బంగాళదుంపల్ని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టండి. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ సాఫ్ట్గా ఉడికాయి కదా. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే గుజ్జు అవుతుంది. అందుకని నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగా మాత్రమే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకోండి. బాండి తీసుకొని ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు పాత్రని ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి, తర్వాతే ఆయిల్ పోయాలి. ఎందుకంటే దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, ఆయిల్ తొందరగా వేడెక్కుతుంది అన్నమాట. బాండి వేడెక్కిందండి. ఇప్పుడు నేను ఆయిల్ని ఇందులోకి పోస్తున్నాను. ఒక చిప్పగెంటెడ్ ఆయిల్ అయితే పట్టిద్దండి, ఎందుకంటే ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. లేదంటే మీకు చిప్పగెంట లేదంటే ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మనకి ఫంక్షన్స్లో అంత టేస్ట్ కూరలకి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు, ఆయిల్ ఎక్కువ వేస్తారు. అప్పుడప్పుడు ఆ టేస్ట్ని ఆనందించాలంటే మనం కూడా కొంచెం ఎక్కువ వేసుకొని అప్పుడప్పుడు తినొచ్చు, ఏం కాదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినపగుండ్లు, 1 స్పూను పచ్చిపప్పు అంటారు కదా అవి, ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ తాలింపు గింజలు వేగేదాన్ని బట్టి మన కూరకి మంచి ఫ్లేవర్ వచ్చిద్దండి. ఈ తాలింపు గింజల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు వేయించుకోవాలి. కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకును కూడా కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేయండి. నేను ఒక 10 పచ్చిమిర్చి చీలికలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న ఈ పచ్చిమిర్చిలో కారం ఉండదు, అందుకని ఎక్కువ తీసుకున్నాను. కారం ఉన్న కాయలు అయితే మీరు కొంచెం తగ్గించుకోండి. మనం ఎండు కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చి కారమే మొత్తం కూర అంతటికి పట్టాలన్నమాట. ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి కరివేపాకు కలిపి వేయించటం వల్ల కూరకి మంచి రుచి అయితే వచ్చింది. అదేవిధంగా ఒక ఉల్లిగడ్డను తీసుకొని పొడుగు ముక్కలుగా కట్ చేసి దాన్ని ఇలా నలుపుతూ వేయండి. దానివల్ల ఏంటంటే ఉల్లిపాయ విడివిడిగా అయ్యి తొందరగా వేగుతుందన్నమాట. చూడండి నేను ఏ విధంగా వేసానో అదేవిధంగా మీరు కూడా వేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ వేగి కొంచెం ఆయిల్ బయటికి కనిపించే వరకు వేయించాలి. ఇందులోనే 1 స్పూను సాల్ట్ని వేయండి. అదేవిధంగా 1 స్పూను పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని బాగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు, అంటే ఉల్లిపాయ వేగి ఆయిల్ బయటికి కనిపించేంత వరకు వేయించుకోండి.
ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేయండి. నేను ఇది రోట్లో నూరుతానండి. టైం లేనప్పుడు మాత్రమే ప్రిజర్వ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను. మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో టేస్ట్ అవటానికి కారణం కూడా ఇదే. వాళ్ళు అప్పటికప్పుడు మసాలాని నూరేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఇందులో కొబ్బరి వేస్తే కొబ్బరి కానీ, ఏదైనా ఫ్రెష్గా నూరేస్తారు. అది కూడా ఆ టేస్ట్ అవటానికి కారణం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించండి. అది వేగి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు వేపుతూనే ఉండండి. అల్లం వెల్లుల్లి వేగి మంచి అరోమా అయితే రావటం స్టార్ట్ అయిందండి. ఏదైనా సరే వేగిందంటే కొంచెం ఆయిల్ మనకి కనిపిస్తుంది, ఒక గ్లో వచ్చింది అనమాట. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత 1 కప్పు పుదీనానైతే వేయండి. పుదీనా కూడా మంచి టేస్ట్ రావటానికి కర్రీకి ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనాను కూడా 1 నిమిషం పాటు వేయించండి. పుదీనా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. పుదీనా అయితే బాగా వేగిందండి. ఇప్పుడు నేను బంగాళదుంప ముక్కల్ని వేసేస్తున్నాను. ఈ బంగాళదుంపల్ని నిదానంగా వేయండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్నాం కదా. కలుపుకోవటం కూడా చాలా స్లోగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా స్లోగా కలుపుతూ పట్టించండి. చూసారా అలా, లేదంటే గుజ్జు అవుతుంది. చూడండి, ఈ విధంగా మెల్లిగా స్లోగా కలుపుకోండి. ఈ మసాలా అంతా ముక్కకి బాగా పట్టింది అన్నంత వరకు కలుపుతూనే ఉండండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. మెల్లిగా కలుపుతూనే ఉండండి. కలిపిన తర్వాత దీన్నంతా బాండీ అంతా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి వేగాలి. కొంచెం వేగితే అప్పుడే టేస్ట్ వస్తుందన్నమాట. అలా స్ప్రెడ్ చేసి 1 నిమిషం ఉన్న తర్వాత మళ్ళీ కలిగి తిప్పండి. అడుగుపాటుని పైకి, పై పాటుని కిందకి కలిసే విధంగా కలిగి తిప్పండి. చూసారా, అడుగుపాటు కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చి వేగింది. ఆ వేగుదలలోనే మనకి రుచి అనేది వస్తుంది. రెండోసారి కూడా అదే విధంగా 1 నిమిషం ఆగిన తర్వాత కింద పాటు పైకి, పై పాటు కిందకి వచ్చే విధంగా కలిగి తిప్పండి. అలాగే ఒక 3 టైమ్స్ చేయండి. అంతే. ఈ విధంగా చేయడం వల్ల మన కూరకి ఎంతో రుచి అయితే వస్తుంది. అంతే, మన ఆలు కర్రీ అయితే రెడీ అయింది. దీని టెక్స్చర్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, చూసారా దీని టెక్స్చర్ ఎలా వచ్చిందో. అచ్చం ఫంక్షన్లలో చేసే ఆలు కర్రీ లాగే చూడండి, మంచి టెక్స్చర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో దీని మీద కొత్తిమీర వేసుకొని ఆ వేడికి 1 నిమిషం ఉంచుకొని ఇంకా స్టవ్ కట్టేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎప్పుడైనా సరే మనం కర్రీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు దానిలో ఉప్పు, కారం సరిపోయిందా లేదా టెస్ట్ చేసుకోవాలి. లేదంటే కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోయాయండి. అందుకే నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రుచులతో మీ ముందు ఉంటాను. ఇట్లు తెలుగు కుక్స్.